అనంతపురం జిల్లా పామిడి హైవేపై భారీగా నగదు కలకలం రేపింది. అయితే ఆ డబ్బు ఆర్బీఐకి సంబంధించినదిగా పోలీసులు గుర్తించారు. గజరాంపల్లి గ్రామం సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై పామిడి సీఐ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా పోలీస్ స్టిక్కర్లతో వస్తున్న 2 కంటైనర్ లారీలను అనుమానంతో ఆపి తనిఖీ చేశారు. అందులో 2,000 కోట్లు ఉండడంతో ఎన్నికల అధికారులకు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. కంటైనర్ లారీలో ఉన్న డబ్బుకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. అయితే ఆ కంటైనర్ లారీలో ఉన్న డబ్బు కేరళలోని కొచ్చి నుంచి హైదరాబాద్ ఆర్బీఐకి వెళ్తున్నట్టుగా తేల్చారు. ఎన్నికలు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ఆదేశాల మేరకు సంబంధిత కంటైనర్ లారీ పత్రాలను పరిశీలించి పంపించేశామని సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మనం వెహికల్ చెకింగ్ లో భాగంగా గజరాంపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక హైవేలో మనం చెక్ చేస్తుండగా మనకు 4 కంటైనర్స్ ఇక్కడికి రావడం జరిగింది పోలీస్ స్టిక్కరింగ్ తోటి. ఇవి మనం వెరిఫై చేసినప్పుడు ఆపి కొచ్చి నుంచి, కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి హైదరాబాద్కు వెళ్తున్నట్టుగా మనం ప్రాథమిక సమాచారంలో తేలింది. ఆ తర్వాత డీటెయిల్గా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇందులో ఈచ్ కంటైనర్, ఒక్కొక్క కంటైనర్లో దాదాపుగా 500 కోట్ల రూపాయలు అమౌంట్ తీసుకెళ్తున్నారని చెప్పి తెలిసింది. టోటల్గా 2,000 కోట్ల రూపాయలు అమౌంట్ని కొచ్చి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తున్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారము ఎఫ్ఎస్టీ టీము, అట్లాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మన రిటర్నింగ్ ఆఫీసర్కి అందరికీ తెలియజేసి, డిస్ట్రిక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియజేసి వాళ్ళ సమక్షంలో మొత్తం వెహికల్స్ అన్ని చెక్ చేసి దీంట్లో ఉన్నటువంటి క్యాష్ ప్రాపర్గా వెళ్తా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసి వాళ్ళ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ యొక్క 2,000 కోట్ల రూపాయలు ఆర్బీఐకి హైదరాబాద్లో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తున్నారని చెప్పి తెలిసింది. సో ఈ వెహికల్స్ని చెక్ చేసిన తర్వాత ప్రాపర్గా 2,000 కోట్ల రూపాయలు ప్రాపర్గా ఉన్నాయని చెప్పి డిస్ట్రిక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ వెహికల్స్ అన్నింటిని కూడా మనం మళ్ళీ తిరిగి పంపిస్తాము.